యేసయ్య మాట ఎంత మంచి మాట, ఆపదలోనున్న వారిని ఆదరించే మాట. యేసయ్య మాట ఎంత మంచి మాట. ఆడపడుచండి విదేశాలకు వెళ్దామని చెప్పి మెడికల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ మెడికల్ టెస్ట్లో రిపోర్ట్ ఏమని వచ్చిందంటే బ్లడ్లో తేడా ఉంది అని చెప్పి మెడికల్ సరిగ్గా రాలేదు. మెడికల్ సరిగ్గా రాకపోతే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అలాంటి సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరి ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఆ చెడుని దేవుడు తొలగించాలని చెప్పి ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశా. మంచిగా రిపోర్ట్ వస్తామని చెప్పి ప్రార్థన చేసి పంపించినప్పుడు మరలా వెళ్ళి సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళి టెస్ట్ చేయించుకోగా మంచిగా మెడికల్ రావడానికి, అంతేకాకుండా మెడికల్ మంచిగా వచ్చినాయి కనుక ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళి చక్కగా పని చేసుకోవడానికి దేవుడు సహాయం దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో బాధలతో చింతిస్తున్నారా? అయితే ప్రతి నెల మొదటి మంగళవారం ఇరుసుమండ ముక్కామల డైలీ మార్కెట్ దగ్గరలో, మొదటి గురువారం పల్లంకూరు పాత సినిమా హాల్ స్థలములో, మొదటి శుక్రవారం మమ్మిడివరం తెల్లమ్మ చెరువు గట్టు సమీపంలో, మొదటి శనివారం కూనవరం గోపవరం సరిహద్దుల మధ్య యేసయ్య మందిరంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాల్గొని సమస్యలపై విడుదల జయం పొందుకొని దేవుని ద్వారా దీవించబడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు తన చేతులతో ఓడబెరుకును. అందరూ ఇలా చూడండి. జ్ఞానం అనేది మనకు కలిగితే అందరూ చూడండి. ఓన్లీ నాతో ఈ మాట చెప్పండి, నాతో బైబిల్ తీకండి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇల్లు పీకును. పిల్లలు మన ఇల్లు కట్టబడాలా పీకబడాలా? మన ఇల్లు నిలబడాలా కూల్చబడాలా? నిలబడాలి. మన ఇల్లు నిలబడాలన్నా, మన ఇల్లు కట్టబడాలన్నా, మన ఇల్లు బాగుండాలన్నా, అందుకనే పిల్లరా ఇల్లు చూడు తర్వాత ఏమన్నారు? ఇల్లాలను చూడు. అంటే ఇల్లు చూసేసరికి ఆ ఇల్లాలు ఎలాంటిదో అంట చెప్పక్కర్లేకుండానే తెలిసిపోతుంది అంటే. అవునా కదా? ఈ మాట కొంచెం ఎవరికైనా ఇబ్బందిగా ఉందా? లేదు కదా? మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన ఇల్లు చక్కగా ఉందనుకోండి, ఆ ఇల్లుని అలా ఉందని వాళ్ళు సంతోషపడరు. ఇల్లాలు ఎంత చక్కగా చక్క పెట్టుకుందిరా, ఎక్కడ ఉండవలసిన కూజ అక్కడ ఉంది, ఎక్కడ ఉండవలసిన దువ్వని అక్కడ ఉంది, ఎక్కడ ఉండవలసిన తన ఇంటికలు అక్కడ ఉన్నాయి. పిల్లరా అంటే కొన్ని ఉండవలసిన ఉండకూడని ప్లేసుల్లో ఉన్నాయి అనుకోండి. అదంతా చూసి అమ్మో ఈ ఇల్లుని చక్క పెట్టుకునే ఇల్లాలు ఎలా ఉంది. అందుకని మన ఇల్లు బాగుండాలి అన్నా, మన ఇల్లు చక్కగా ఉండాలి అన్నా, మన ఇల్లును చక్కబెట్టేటువంటి ఇల్లాలు ఎలా ఉండాలి చెప్పండి? జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు అనే దాన్ని మనం చూసినప్పుడు, ఇల్లు అనగా ఒక కుటుంబం నివాసం చేసేది ఏంటంటారు చెప్పండి? ఇల్లు అంటారు. అందరూ చెప్పండి. ఒక ఇంట్లో ఒక కుటుంబం ఏం చేస్తారు? నివాసం చేస్తారు. వినండి జాగ్రత్తగా. కుటుంబంలో ఒక భర్త, ఓ భార్య, పిల్లలు, అంతేనా? ఇంకెవరైనా ఉంటారా? మీరు చెప్పాలమ్మా, మీరు చెప్తేనే నేను ముందుకు వెళ్తాను. ఒక ఇంట్లో ఒక భర్త, భార్య, పిల్లలేనా? ఇంకెవరైనా ఉంటారా? ఇంకెవరుంటారు? పిల్లరా ఆ బిడ్డను కన్నటువంటి అత్తమామలు ఉంటారు. ఆడబిడ్డను కన్నా అత్తమామలు కూడా వాళ్ళు ఇక్కడ ఉండకపోయినా ఇంకో ఇంట్లోనైనా ఉంటారు. తర్వాత ఆ ఇంట్లో ఆడబడుచు ఉండొచ్చు, ఆ ఇంట్లో మధ్యగారు ఉండొచ్చు, ఆ ఇంట్లో బావగారు ఉండొచ్చు, ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా పిల్లల కుటుంబ సభ్యులు తోటికోళ్ళు ఉండొచ్చు. పిల్లల ఆ ఇంట్లో ఇంకా పిల్లల చుట్టుపక్కల వాళ్ళు మనకి ఇంకా కొంతమంది మన స్నేహితులు ఉండొచ్చు, మన శ్రేయోభిలాషులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అయితే పిల్లరా ఈ సత్సంబంధాలు, ఈ బంధాలు, ఈ బంధుత్వాలు అన్నీ కాపాడబడాలంటే ఆ ఇంటిని నడిపించేటువంటి ఇల్లాలకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి.
ఇలా అంటున్నానండి మరో రకంగా అనుకోకండి, చెప్పాలి, చెప్పక తప్పదు. ఒక ఇల్లు, ఒక భర్త, నా భర్త నాకు, నేను నా భర్తకి, నా భార్య నేను ఇద్దరం కలిసి ఉంటాం. మాకు మా పిల్లలు ఉంటారు. మాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడితే ఏ అంటే ఏ అంటాం, లేకపోతే మేము అసలు మౌతు ముడుచుకుని కూర్చుంటాం. దాన్ని ఇల్లు అంటారా? చెప్పట్లేదు. దాన్ని ఇల్లు అంటారా? కాదు కదా. ఇప్పుడు ఆ ఇంటిని నడిపించేటువంటి వారికి ఏం కావాలి చెప్పండి? మన ఇల్లు బాగుందనుకోండి, మనం ఆనందంగా ఉండగలం, మనం సంతోషంగా ఉండగలం, మనం క్షేమంగా ఉండగలం, మనం హెచ్చించబడతాం, మనం దేవుని కృపతో దీవించబడతాం. చాలా సందర్భాల్లో చాలా గృహాలలో ఈ రకమైనటువంటి విధానం ఉంటుందో లేదో తెలియట్లేదండి. అంటే అక్కడ ఆ స్త్రీకి కుటుంబాన్ని నడిపించేటువంటి జ్ఞానం కొదువుగా ఉందన్నమాట. ప్రతిరోజు ప్రొద్దున లేచిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకునే ముందు, నా ఇంటిని నడిపించుకునే జ్ఞానం నాకి, నా భర్తతో ఎలా మెలగాలో, నా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, నా ఆడబడుతో ఎలా మాట్లాడాలో, నా మధ్య గారితో ఏ రీతిగా ప్రవర్తించాలో, నా బావగారితో ఏ రకంగా మాట్లాడాలో, లేకపోతే నా కుటుంబ సభ్యులందరితో ఎలా మెలగాలో, నా చుట్టుపక్కల అందరితోనూ కూడా ఏ విధమైనటువంటి సన్నిహిత సంబంధాలు కొనసాగించాలో. దేవా, నాకు ఆ జ్ఞానం లేదు నాయన, ఆ జ్ఞానము నువ్వు నాకు ఇవ్వకపోతే నా కుటుంబ పరిస్థితి నడవదు ప్రభు, ఆ జ్ఞానము నాకు ఈ నాయన అని ప్రతి స్త్రీ కూడా ప్రతిరోజు ప్రొద్దున్నే దేవుణ్ణి అడగవలసినటువంటి వారిగా ఉన్నారండి. ఆ విధంగా కుటుంబం జ్ఞానంతో పిల్లల స్త్రీ మసులుకుంటే కనుక ఆ కుటుంబం ఎంతైనా బాగుంటుందండి, ఎంతైనా చక్కగా ఉంటుందండి. చక్కగా ఉండకపోతే కుటుంబ సభ్యులు మరి పిల్లల ఒకళ్ళకొకళ్ళు సన్నిహిత సంబంధాలు కలిగి లేకపోతే ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమంటే సాఫ్ట్వేర్లో చిన్న ఎర్రర్ వస్తే దానిని పోగొట్టడానికి ఏదో ఒక యాంటీవైరస్ వేస్తాం. మన కుటుంబంలో వైరస్ వచ్చిందండి. ఆ కుటుంబంలో వచ్చినటువంటి వైరస్ పోవడానికి యాంటీవైరస్ ఏంటి అనేది ఆలోచన చేసి ఆ యాంటీవైరస్ని వేసుకుని వైరస్ను తొలగించుకుని మన కుటుంబాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ముఖ్యంగా ఎవరి మీద ఉందో చెప్పండి? కుటుంబాన్ని నడిపించేటువంటి చెప్పాలి స్త్రీ మీద ఉందా లేదా? ఉంది, ఉండాలి. నా ప్రియులారా, నా యొక్క ఇదేదో చెప్పి మా గొప్పతనం చెప్పుకోవాలని కాదు, కానీ నేను పాస్టర్మ గారిని వివాహం చేసుకునేసరికి ఆమెకు 18 సంవత్సరాల వయసు, నాకు 20 సంవత్సరాల వయసు. అంత చిన్న వయసులో మాకు పెళ్ళయింది. నేను ఆమెను వివాహం చేసుకునేసరికి నాకన్నా మాకన్నా మరి పిల్లరా నా భార్య చాలా ఉన్నతంగా డబ్బున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆమె అనమాట అండి. బాగా చిన్నతనంలో ఏదైనా కష్టం అనుభవించిందేమో కానీ తనకి ఊహ తెలిసిన తర్వాత తన కాలుని మట్టిలో కూడా పెట్టకుండా పెంచారండి వాళ్ళ నాన్నగారు. వాళ్ళు చాలా చక్కగా పెంచారండి. పిల్లరా, కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారండి. అలాంటి గారాబంగా పెరిగినటువంటి ఆమె, డబ్బులో పెరిగినటువంటి ఆమె, కష్టం తెలియకుండా పెరిగినటువంటి ఆమెతో నాకు వివాహం జరిగింది. నా వివాహానికి వచ్చినటువంటి మాలో చాలామంది ఏమనుకున్నారంటే, వీళ్ళు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు, ఈ అమ్మాయి డబ్బులో ఉంది కనుక దానికి తగ్గ పొగరు ఉంటుంది, దానికి తగ్గ గర్వం ఉంటుంది, ఈ రోజున బాగుండొచ్చు, కానీ తర్వాత వీళ్ళు ఆ అమ్మాయి పెట్టేటువంటి టార్చర్కి వీళ్ళ కుటుంబం అంతా కూడా వేదన పడిపోతుంది, బాధపడిపోతుంది అని అనుకున్నటువంటి వారు, పెదాలు విరిచినటువంటి వారు, వెనక భాగంలో చెప్పుకున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ దాన్ని అంతటినీ కూడా వెనక్కి నెట్టి వినండి బిడ్డలారా, నా భార్య దేవుని సేవకురాలైనటువంటి మీ పాస్టరమ్మ గారు కుటుంబ ప్రేమని ఎంత బాగా సంపాదించుకుందంటే, వాస్తవానికి ఒక మాట నేను ఇక్కడ చెప్పక తప్పట్లేదు. మా పెద్దమ్మ గారు అమ్మాయి చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగిందండి. మా అమ్మగారు వాళ్ళ అక్క కూతురు అనమాట. ఆమె 5వ తరగతి 6వ తరగతి చదువుకుంటున్న సమయంలో మొత్తం మీద మా ఇంటికి వచ్చేసింది. అప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు మా దగ్గరే పెరిగిందండి, మా ఇంట్లోనే పెట్టుకున్నాం. అంటే మాకు మా అమ్మగారు నాన్నగారికి ఆడబిడ్డలు లేకపోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి ఆడబిడ్డ, దేవుడిచ్చినటువంటి ఆడబడుచు మా చెల్లి. ఆమె మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నాతో మాట్లాడటానికి నేను మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుంటుంది, కానీ పిల్లలు వెళ్ళి నేరుగా వాళ్ళ వదినతోనే మాట్లాడుతుందండి. ఏదైనా సరే వాళ్ళ వదినకే చెప్తుందండి. ప్రియ దేవుని పిల్లలారా,
డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వదిని నాకు డబ్బులు కావాలని అడగదు, బ్యాగ్ తీసేస్తుంది, బ్యాగ్ జిప్ తీసేస్తుంది. తీసేసి అందులో ఏమన్నా ఉన్నాయనుకోండి, వదిన ఇవి ఉన్నాయి పట్టుకెళ్ళిపోతున్నాను నేను అంటది. ఈవిడ నవ్వుకుంటుంది, వంటింట్లోకి వస్తుంది. ఏదన్నా అక్కడ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా జంతువులు కానీ లేకపోతే ఇంకా ఇలాంటివి ఏమన్నా తెచ్చారనుకోండి, మేము తినటానికే ఖాళీ ఉండదు. అలాంటివన్నీ అక్కడ పడి ఉంటే గమ్మున ఎవరైనా వస్తే పెడతా ఉంటాం. అలాంటివి ఉన్నాయనుకోండి, వదిని ఈ పట్టుకెళ్తున్నాను మొత్తం పట్టుకెళ్ళిపోతుందండి. అది వచ్చిందంటే ఇంకా మొత్తం అక్కడ తినటానికి కూడా ఏమి ఉండదు. అదేంటి కొన్ని ఉంచు కొన్ని పట్టుకెళ్ళు అని అందండి. అన్నీ తీసుకున్న తర్వాత అన్ని బ్యాగ్లో మోసుకున్న తర్వాత ఇంకేమన్నా ఉన్నాయో వదిన అంటదండి. ఇంకేముంటాయి నన్ను తీసుకుపో నువ్వు అంట. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి సంవత్సరము కూడా ఆమెకి ఏం చెయ్యాలో అందచందంగా ఇప్పటికీ జరిపించుకుంటుంది అండి. అందుచేత మా చెల్లి ఏమంటే వాస్తవానికి ఆడబడుచు మనకు ఆడబడుచు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, మన అన్నగారిని చూడటానికి తమ్ముడిని చూడటానికి ఇంటికి వచ్చింది. ఎదురుకుండా జాగ్రత్తగా మాట్లాడతాం. ఏం మాట్లాడక వదిన ఉంది జాగ్రత్తగా ఉండి, నేను బస్ స్టాండ్ కాడ దింపుతాను కదా, అక్కడ నీకు ఏదో ఇస్తానులే కంగారు పడకని చెప్తాం. ముందు ఏం చెప్పాలి, ముందే చెప్పాలి. చెప్పినప్పుడు వదిన వెళ్తాను వదిన అని చెప్పేశాక బండి మీద దిగబెట్టడానికి వెళ్తాం కదా, బస్ స్టాండ్లోనే లేకపోతే ఆటో దిగేది కాడ దిగబెట్టడానికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఇదిగో జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి మనం ఎంతో కొంత ఇవ్వాలా వద్దా? అన్నగారుగా తమ్ముడుగా ఆడబడిసింది దిమ్మినప్పుడు ఎంతో కొంత ఇవ్వాలి. నాకు అసలు ఇప్పటికి పెళ్ళి అయిన తర్వాత దానికి ఏమి ఇచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదండి. నన్ను ఏం అడగదండి. ఎందుకు అడగదంటే అన్నీ చక్క పెట్టుకునేది ఎవరు? ఆవిడే చక్క పెట్టుకుంటుంది, ఆవిడే చూసుకుంటుంది. అందుకని నేను అన్నగారినైనా నన్నేమో పరాయిళ్ళ చూస్తుంది. పరాయి ఇంట్లో నుంచి నా ఇంట్లోకి వచ్చినటువంటి నా భార్యని తనకేదో సొంతంగా ఏదో చూస్తుంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. పెళ్ళ 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు ఏనాడు కూడా ఇది చెక్కు చెదరకుండా కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే మా తమ్ముడు నాతో మాట్లాడటం కంటే నా భార్య తన వదినతోనే, వదిని అది అలాగ వదిని ఇది ఎలాగ వదిన అని మాట్లాడుతూ ఉంటాడు. ఆడు నాకు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆడితో గమ్మును మాట్లాడతాను. ఎరా వచ్చావా, ఎప్పుడు వచ్చావు, ఏమన్నా తిన్నావా అంటాను తప్ప మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వెళ్తానని అంటాడు. వచ్చినప్పుడు నేను అడుగుతాను ఏమన్నా తిన్నావరా అని. ఆ 2 రోజులున్నా 3 రోజులన్నా వెళ్ళిపోయేటప్పుడు వెళ్తున్నాను అంటాడు. ఈ లోపల ఏం తిన్నాడో చూడండి, ఏం చేశాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా నడిపించుకుంటూ ఉంటుంది. ఇంకో సంగతి చెప్పనా మీకు, మా అమ్మ నన్ను కన్నదా, మాట్లాడలేదు. 9 నెలలు గర్భంలో మోసిందా, పాలిచ్చి పెంచిందా, పెద్దోడిని చేసిందా, ఒక అమ్మ చేతిలో పెట్టిందా? నేను మా అమ్మ ఒకటిగా ఉండాలా అక్కలేద్దా? మాట్లాడలేదు. మా అమ్మ నాతో కూడా ఉండదండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారండి సీక్రెట్గాని. నేను కానీ వస్తున్నాను అనుకో, నవ్య జీవన్ వస్తున్నాడు అంటే నా పేరు జీవన్ అంటదిలే మా అమ్మ, నవీన్ అని మామూలుగా మీరు అందరూ అంటారు. అది ఆడు వస్తున్నాడు మాట్లాడు అంటదండి. అలాగే అండి. అప్పుడు నేను వచ్చేసరికి టాపిక్ మార్చేస్తారండి వీళ్ళు. టాపిక్ మార్చేసి వీళ్ళిద్దరూ వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అలాగుంటమే మనకి హ్యాపీ కదంటండి. మాట్లాడలేదు వాళ్ళు అలాగుంటమే మనకి హ్యాపీ. నేను అంటాను, ఒక కుటుంబాన్ని నడిపించుకోవడానికి స్త్రీకి చాలా జ్ఞానం కావాలండి. ఒక కుటుంబం అంటే భర్త భార్య బిడ్డలే కదండి, ఇంకా కొన్ని సంబంధాలు ఉన్నాయండి. ఈ సంబంధాలన్నింటినీ కాపాడుకోవాలండి, ఈ సంబంధాలన్నింటినీ నిలబెట్టుకోవాలండి. ప్రియ దేవుని పిల్లలారా, మొన్న స్వరూప వివాహం జరిగినప్పుడు ఒక్కళ్ళకి నేను చెప్పలేదండి. మా యొక్క పిల్లలారా, నా యొక్క పుట్టింటి వాళ్ళకి కానీ లేకపోతే మా పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు మా అమ్మ పుట్టింటి వాళ్ళకి కానీ ఒక్కళ్ళకి చెప్పలేదండి. మొత్తం అందరికీ ఈవిడేనండి. ఈవిడే చెప్పుకుని అందరూ పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారండి. వంగ గీత గారు కూడా బయలుదేరారండి రావటాను. వంగ గీత గారు తెలుసా మీకు? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేశారు కదంటండి. వంగ గీత గారు కూడా బయలుదేరారండి. మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరో సడన్గా ఒక బిడ్డ చెవిలో పాటలు పెట్టుకుని వింటూ గుండాకి చచ్చిపోయాడు అనమాట. ప్రియ దేవుని బిడ్డ చిన్నోడు అనమాట అండి, చిన్నపిల్లోడు. బయలుదేరిన ఆవిడ సగం దూరం వచ్చాక కారులో కొంతమందిని ఎక్కించుకున్నారు ఆవిడ. అంటే మా అమ్మ యొక్క మరి వదిన గారు అనమాట అండి ఆవిడ. ఎవరు? వంగ గీత మా అమ్మ వదిని. ఎక్కించుకుని వచ్చేసరికి సడన్గా ఇలా జరిగింది, చనిపోయారు.
ఇప్పుడు వెంటనే ఆవిడ అక్కడికి వెళ్ళాలి. కారులో ఎక్కించుకున్న నలుగురిని సడన్గా అక్కడికి దింపి మీరు వేరే కారులో వెళ్ళండి, నేను కొంచెం ఎలాగ వెళ్తాను, మరి తర్వాత ఎప్పుడైనా నేను వాళ్ళని దర్శించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సగం దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోయి. మా అమ్మమ్మ అక్కడే ఉంటుంది అనమాట అండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఇలాగా మొత్తం అందరినీ, నా పుట్టినోళ్ళని, మా అమ్మగారు పుట్టినోళ్ళని అందరినీ కలగలుపుకుని ఈ రోజున చక్కబెట్టుకుంటుందంటే నాకు ఎంత ఆనందం అండి, నాకు ఎంత సంతోషం అండి. ప్రియ దేవుని కలవదన్నారు ముందు, గర్వం అన్నారు ముందు పిల్లరా, పొగరన్నారు. పోనీలేండి, వాళ్ళ గొడవ నాకు ఎందుకు. ప్రతి ఆదివారం నేను ఒక ఆదివారం ఉంటాను, నన్ను ఎవరైనా లెక్క చేస్తారా? ఏ మాటకి ఆ మాట. ఏమన్నా చెప్పండి బాబు, ఏమన్నా చెప్పండి బాబు, ఏమన్నా ఎంత ఇలా బతిమాలుతున్నా ఎవరో చెప్పట్లేదేంటమ్మా, ఏమనుకోని చెప్పండి అమ్మా. ఎవరైనా లెక్క చేస్తారా? ఎవరు కావాలనుకుంటారు మీరు? నేను మనిషిని కదేంటండి, ప్రతి ఆదివారం మీకు నేను ఒక్కొక్క వారం వాక్యం చెప్పట్లేదేంటండి, మీకోసం నేను ప్రార్థన చేయట్లేదేంటండి. అంటే అక్కడ ఆ ప్రేమనే కాదు, చెప్పండి, ఇక్కడ మీ ప్రేమను కూడా గెలుచుకుందండి, మీ ప్రేమను కూడా పొందుకుందండి. నేనేమంటానంటే ఈ జ్ఞానం ఆవిడకి వచ్చిందా? 18వ సంవత్సరానికి పెళ్ళైనటువంటి ఆవిడకి ఏం జ్ఞానం ఉంటుందండి? ఏం జ్ఞానం ఉంటుందమ్మా? ఉండదు కదా. ఈ జ్ఞానం ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడిని అడిగింది, దేవా నాకు జ్ఞానమీ నాయనా అని అడిగింది. ఆ జ్ఞానము దేవుడు ఆవిడకి ఇచ్చాడు. ఆవిడ చక్కగా ఎన్నాళ్ళు కాపాడుకొని ముందుకు సాగింది. ఇప్పుడు మన ఇంట్లో కొత్త బిడ్డ వచ్చింది, చెప్పండి ఎవరు? రోజా, మన స్వరూపు భార్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాప చిన్న పాపే, అదేమీ పెద్దదేం కాదు. ఇప్పుడు తర్వాత నిలబెట్టుకోవలసిన జ్ఞానం ఎవరికి కావాలి? కావాలో వద్దా? కావాలి. నేను వివాహం అయిన తర్వాత మేమందరం కలిసి వైజాగ్ వెళ్ళాం. మా తమ్ముడి ఇంటికి వెళ్ళి అటు నుంచి అలా కొన్ని సైడు దృశ్యాలను చూడటానికి, చక్కగా కొన్ని దేవుడు సృష్టించినటువంటి ప్రకృతి అందాలను చూసి ఆనందించడానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. అలా వెళ్ళినప్పుడు మా తమ్ముడు గారి పాప, మా పాప ఇద్దరు కలిసి ఆ రోజాతో ఒకళ్ళేమో ఒక భుజంలోను ఒకళ్ళేమో ఒక భుజంలోను చెట్టపట్టలు వేసుకుని తిరగడం అలా నేను చూశాను. నాకు ఆనందం కదా, నాకు సంతోషం కదా, పోలేరా బాబు అనుకున్నాను. అయిపోయింది. కలిసి చక్కగా ముందుకు సాగారు. మేము ఉండవలసిన రోజులు పూర్తయిన వచ్చేస్తున్నాం. కారు ఎక్కాను. కారు ఎక్కిన తర్వాత నేను చెప్పాను కదా, నేను ఏది చూసుకోను అన్నీ ఎవరు చూసుకుంటారని చెప్పాను. సేవకు సంబంధించింది అయితే అన్నీ నేను చూసుకుంటాను. కుటుంబ పరంగా చూసుకోవాల్సిన ఏది కూడా నేను చూసుకోను. అన్నీ ఎవరు చూసుకుంటారు? ఆవిడే చూసుకుంటారు. కారు ఎక్కిన తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పి మా తమ్ముడు గారి పాప కారు దాకా దిగబెట్టడానికి వచ్చింది. వచ్చిన తర్వాత మేము కారు ఎక్కేసిన తర్వాత తలుపులు వేసేసుకున్న తర్వాత బాయ్ పెద్ద మమ్మీ అని చెప్పి బాయ్ చెప్తుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మ దానికి ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇచ్చావమ్మా? ఏమన్నా ఇవ్వపోయావా? ఏదైనా కొనుక్కుంటుంది, దాచుకుంటుంది కదా. మా డాడీ, పెద్ద డాడీ వచ్చారు, మా పెద్ద మమ్మీ వచ్చింది, ఈ డబ్బులు ఇచ్చారని చెప్పి దాచుకొని ఎప్పుడోకప్పుడు ఏదో అంటే మేము వెళ్ళినప్పుడల్లా ఇవ్వటం అలవాట్లేండి మాకు. దానికి మేము ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్ళినా వచ్చేసేటప్పుడు దానికి ఏదో ఒకటి ఇవ్వటం, దానికి ఏదో ఒకటి కొనటం మాకు అలవాటు. ఇచ్చేవమ్మా, ఈ అడవుల్లో పడి, ఈ కొత్త కోడల మోజులో పడి ఏమన్నా మర్చిపోయిందా ఏంటో అనుకుని జ్ఞాపకం చేశాను, అంతకన్నా ఏం కదండి. ఇచ్చేవమ్మా అన్నానండి. ఇచ్చాను నడండి అంది. ఇచ్చావు కదమ్మా అని మరలా అడిగాను, ఎంత ఇచ్చావమ్మా అన్నాను నేను. ఎంత ఇచ్చావు అంటే తక్కువ ఇచ్చింది అనుకోండి, ఫోన్లే అమ్మ ఇంకొంచెం ఇవ్వకపోయావా, ఒక 500 ఇచ్చింది అనుకోండి, 500 ఏంటమ్మా ఇంకొక 500 ఇవ్వకపోయావా, 1000 రూపాయలు ఇవ్వకపోయావా అని అంటాను కదా. అని ఎంత ఇచ్చావమ్మా అన్నాను. ఇచ్చానులేండి, నడిచేయండి చెప్తాను. అయితే మొత్తం మీద సరిపడగా ఇచ్చేసినట్టు ఉందని ఇంకోసారి మనం అడిగితే మళ్ళీ మన మీద కోపడుతుంది ఎందుకులే అని చెప్పి గేరేసి ఫోన్ ఇచ్చాను బండి. చాలా దూరం వచ్చేసిన తర్వాత ఓ చోట ఆగామండి. ఓ చోట ఆగిన తర్వాత మేము కారులో వాళ్ళు పిల్లరా సైడ్కి ఎక్కడికి వెళ్ళారు, మేము కూడా దిగి మాట్లాడుకుంటూ ఉంటుండగా మా పాస్టర్ గారు అంది, నేను ఇవ్వటమే కాదు నాకన్నా ముందు రోజే ఇచ్చేసింది డబ్బులు అందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజే ఇచ్చిందా అన్నాను. సైలెంట్గా అమ్మ ఇదిగో అమ్మ నువ్వు ఖర్చు పెట్టుకో అని చెప్పిచ్చేసింది అని అనగానే, ఫోన్లేరా నాయన ఆడబడిచింది చూసుకోవటం మొదలెట్టింది అని అనుకుని సంతోషపడిపోలేదు. నాయన కార్య ఆరంభం కంటే అంతం మంచిదన్నావు, నా భార్య 25 ఏళ్ళు దాకా ఎలాగే ఉంది అలాగే ఉంచిన ఆయన అని అనుకున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రారంభంలో ఇవ్వటం పెద్ద గొప్ప కాదు,
ప్రారంభంలో ఎవరైనా సరే చక్కగానే ఉంటారు, కానీ ప్రారంభంలో ఉండడం కాదు, రోజులు గడిచే కొలిది, సంవత్సరాలు గడిచే కొలిది మొదటి ప్రేమను మర్చిపోకూడదు. నాయన నేను కారులో ఉండి ఒకటి ప్రార్థన చేసుకున్నాను, దేవా దానికి ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చేంత వయసు కూడా కాదు, కానీ తిను నా ఆడబడుచు అని అనుకున్న ఆమె వాళ్ళ అన్నగారిని కూడా అడగలేదంటండి. ఏమండి చిన్నుకి ఇలాగ నేను ఎంతో కొంత డబ్బులు ఇస్తానని అడగకుండానే తనకెక్కడ వస్తాయి, నేను ఇవ్వాలి, లేకపోతే వాడు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఇవ్వాలి, వాళ్ళ అమ్మగారు ఇవ్వాలి, అంతేనా? అంతకు మించి అన్నా ఇప్పుడు ఎలా వస్తుంది? ఆ దాంట్లో కూడా ఈ ఆడబొడిచికి ఇలాగ ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చేసింది అంటే నాకైతే చాలా ఆనందం వచ్చిందండి, చాలా సంతోషం వచ్చింది నాకు. ఎందుకంటే ప్రియులారా, ఆ జ్ఞానం మనిషికి చాలా అవసరం అండి. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఉండాలి నాయన. ఈ మనసు ఇచ్చావు, ఒకవేళ కొంచెం కోపతాపాలు పడే పరిస్థితి మా మధ్యన ఎప్పుడైనా రావచ్చు, అయినా అది పోకూడదు, చక్కగా ముందుకు సాగాలి, ఎప్పుడు కూడా ఉండాలని కారులో చిన్న ప్రార్థన చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. ప్రియులారా, ఈ సాక్ష్యాన్ని ఉపయోగించి నేను మీకు చెప్పే పాఠం ఏంటంటే, మన కుటుంబం నిలబడాలి. జ్ఞానవంతురాలు చెప్పండి ఏం కడుతుంది? ఇల్లు కడుతుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? ఇల్లు పీకుతుందండి. ఇల్లు పీకే వారంగా ఉన్నామా? ఇల్లు నిలబెట్టేటువంటి వారంగా ఉన్నామా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇది ఇల్లు నిలబెట్టుకునే స్త్రీలు ఉండవలసిన జ్ఞానం. రెండోది, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మహాపరిశుద్ధుడైన మా దేవా నీకు వందనాలు, మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. నన్ను నిలబెట్టుకున్నావు ప్రభువా, మీ మాటలు మీ బిడ్డలకు అందించినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ కడవరి కాలంలో మాకేం కావాలో ప్రభువా, మేమేం కలిగి ఉండాలో వాక్యము ద్వారా మరొకసారి సూటిగా నీవు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు నాయన. మాకు జ్ఞానం ఉంది, కానీ అది సరిపోదని నాయన ఈ రోజున వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభువా. ఇంకా మాకు కావలసిన జ్ఞానం మీ దగ్గర ఎప్పటికప్పుడు అడిగి పొందుకోవాలని మాట్లాడావు నాయన. ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన ఈరోజు మీ సన్నిధానములో ఉన్న నాయనా ప్రభా, మరి తండ్రి వేస్తున్న స్టంట్లు పని చేయడానికి సహాయం చేయండి. గుండెకి సంబంధమైనటువంటి ఏ బలహీనతలు బిడ్డలకి రాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో నింపండి నాయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ శీతాకాలం ప్రాబ్లం కఫం బట్టి చాలామంది దగ్గులతో, ఆవేశాలతో, నాయన జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. అట్టి విధమైనటువంటి ప్రతి బలహీనతను వేళ్లతో శుద్ధ లాగివేసి శిరస్సు మొదలుకొని అరికాలు వరకు మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డని కూడా నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు, మానసికమైనటువంటి ఒత్తిళ్ళ నుంచి విడిపించండి నాయన. నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు చేయండి, మీ కృపావాత్సల్యం ప్రతి బిడ్డకి దయచేయండి. అలాగే తండ్రి నాయన, తండ్రి మీకు స్తోత్రాలు, తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా ప్రభా, నాయన ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డ కోరికలు ఉద్దేశాలన్నీ సఫలపరచండి నాయనా ప్రభా. ఈరోజు నాయన ఈ వాక్యాన్ని ఇక్కడ సన్నిధిలో ఈ బిడ్డలే కాకుండా టీవీ ముందు కూర్చుని చాలామంది విన్నారు తండ్రి, వాళ్ళను కూడా మీరు దర్శించండి నాయన. వాళ్ళ కుటుంబాలు కూడా మీరు హెచ్చించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలు కూడా మీ కృప కలిగిన హస్తంతో దీవించండి నాయన. ఎలాగ దీవెన వస్తుందో ఆ దీవెన మేము పొందుకోవాలంటే మేము అందరం ఏం కలిగి ఉండాలో వాక్యము ద్వారా చాలా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు తండ్రి. అట్టి విధమైనటువంటి నాయన దైవ సంబంధమైనటువంటి తలంపులను నాయన ప్రతి ఒక్కరము కలిగి ఉండి మీ కృపకు మేమందరం పాత్రులం అవటానికి మీరే మాకు సహాయము చేయమని ప్రార్థన సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలమని నాయన. వచ్చినటువంటి వారందరూ క్షేమంగా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళటానికి సహాయం చేయమని మేమందరం మరొక వారు నీ సన్నిధిలో కలిసి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. చెప్పండి అమ్మా. అసలు భోజనం చేసేవాడు కదండి, కాళ్ళకి నేను బాగా ఏడ్చేసేవాడు. చాలా హాస్పిటల్ తిప్పామండి, అయితే ప్రయోజనం లేదు. మా అత్తయ్య గారు చెప్పారు, ఇరుసుమండలి చర్చికి వెళ్దాము, అయ్యగారు ప్రార్థన చేస్తారు అనుకున్నారండి. నేను కూడా ప్రార్థనలు అనుకున్నాను. 3 వారాలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాను తండ్రి, నా బిడ్డను బాగు చేయని ప్రార్థన చేసుకున్న మరుసటి రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా కాళ్ళు అవుతున్నాయి అన్న మాట ఎప్పుడూ అనలేదండి. దేవుడు నా పట్ల, నా బిడ్డ పట్ల బాగా తింటున్నారండి.
దేవుడు నా పట్ల నా బిడ్డ పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. అదే పాత సంవత్సరం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరం దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ సరిగా భోజనం చేసేవాడు కాదటండి. దానితో కాళ్ళు చేతులు లాగేయటం, చాలా ఇబ్బంది పడిపోతా నీరసపడిపోయి ఏడ్చేస్తూ ఉండేటువంటి వాడు. వీళ్ళ అత్తయ్య గారు చెప్పారట, అలా కాదు, ఇరుసుమండలో ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకి తీసుకుని వెళ్ళు, అక్కడ దేవుని సేవకులు ప్రార్థన చేస్తారని వాళ్ళ అత్తయ్య గారు చెప్పినప్పుడు ఈ బిడ్డను తీసుకుని దేవుని సన్నిధికి వచ్చారు. ఈ సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత బిడ్డ చక్కగా భోజనం చేస్తున్నాడు, నీరసం లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్. తర్వాత దగ్గర సంబంధం కదా, పిల్లలు ఎలా పుడతారో ఏంటని చెప్పి చాలా ఆందోళన పడి దేవుని సన్నిధికి వచ్చి మరి ప్రార్థన చేసుకోగా మరి దేవుడు గర్భఫలం దయచేశాడు. మరి గర్భఫలం దయచేసిన తర్వాత బిడ్డ ఎదురుకాళ్ళతో ఉంది, డెలివరీ ఆపరేషన్ చేశారని చెప్పి వైద్యులు చెప్పినప్పుడు దేవా సుఖకానుపు దయచేతండి, లోపం లేని బిడ్డను నాకు దయచేయని ఆయనని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగా నార్మల్ డెలివరీ అవడానికి మరి చక్కని ఆడబిడ్డని బహుమానంగా దేవుడు దయచేశాడు. సమస్త ఘనత దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలనుకునే వారికి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు ఇరుసుమండ ముక్కామల డైలీ మార్కెట్ దగ్గరలో, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు కూనవరం గోపవరం సరిహద్దుల మధ్య యేసయ్య మందిరంలో, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు అమలాపురం ఎర్ర వంతెన దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీలో, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు మమ్మిడివరం తెల్లమ్మ చెరువుగట్టు సమీపంలో, ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పల్లంకూరు పాత సినిమా హాల్ స్థలములో, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పేరూరుపేట గ్రామంలో ఆరాధన జరుగుతుంది. రండి, ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించి దైవాశీర్వాదం ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానమున నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానమే, నాశ నీవేనయ్యా, నా జీవితమంతా